జిల్లాల రౌండప్ చూద్దాం. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లా స్టూడెంట్స్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడి 2 ఏళ్లైనా కేంద్రం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడం లేదన్నారు. దాంతో తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం జరుగుతోందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోగా హైకోర్టు విభజనపై నిర్ణయం తీసుకోవాలన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో టీడీపీ నేతలు నిరాహార దీక్షలు చేపట్టారు. సింగరేణి ఏరియా దవాఖానాలో సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో సిబ్బంది లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సంస్థను లాభాల్లో రన్ చేస్తున్న కార్మికులను యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఆందోళన చేశారు. కస్టమర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు ఏజెంట్లు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రైతు నుంచి 3,000 రూపాయల లంచం తీసుకుంటున్న వీఆర్ఓ కాశీనాథ్ ను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో దారుణం జరిగింది. తంగళ్లపల్లికి చెందిన లక్ష్మికి ఉపాధి హామీ పనులకు వెళ్లినప్పుడు కాలికి గాయమైంది. స్థానిక ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా నొప్పి తగ్గకపోవడంతో సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లింది. అక్కడ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. సీరియస్ గా ఉందని గ్రహించిన డాక్టర్ కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించాడు. కరీంనగర్ వెళ్తుండగానే లక్ష్మి మధ్యలోనే చనిపోయింది. దీంతో ఆసుపత్రి ముందు ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.